ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే నేను ఫస్టే A to Z లెటర్స్ అయితే నోట్ చేశాను. అది ఎందుకనేది మీకు ప్రాబ్లంలో మీకు అర్థం కావడానికి నేను నోట్ చేశాను. ఓకేనా? మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇలా నోట్ చేసుకొని ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం ఏమీ లేదు, మీకే నోటెడ్ అయిపోయి ఉంటాయి అనమాట. సరే, ఇక ప్రాబ్లం ఒకసారి ఆన్సర్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఫైండ్ ద 11th letter to the left of the 20th letter from left in the English alphabet. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనగానే ఇదే కదండి. ఓకేనా? ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఇదండి స్టార్టింగ్ లెటర్ ఏ. ఓకేనా? ఫ్రమ్ రైట్ అంటే జెడ్ నుంచి అని. ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఏ నుంచి, ఫ్రమ్ రైట్ అంటే జెడ్ నుంచి. ఓకేనా? రైట్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్. అయితే వాళ్ళు ఏమన్నారు? 11th to the left of 20th ఫ్రమ్ ద లెఫ్ట్. లెఫ్ట్ నుంచి 20th. ఓకేనా? 20 లెటర్స్కి వెళ్ళిపోవాలి కౌంట్ చేసుకుంటూ. అగైన్ అక్కడ నుంచి లెఫ్ట్ రావాలి, అంటే బ్యాక్కే కదా రావాల్సింది. ఓకేనా? ఇలా ఉంటే ఫ్రమ్ లెఫ్ట్ నుంటే సబ్ట్రాక్ట్ చేయాలండి. 20 - 11 9. అక్కడ వాళ్ళు చెప్పింది ఫ్రమ్ లెఫ్ట్ అన్నారు కదా చివర్లో, అంటే లెఫ్ట్ నుంచి 9 చూసుకుంటే సరిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9. సో ఆన్సర్ ఏంటి? ఐ. ఎంత ఈజీనో చూసారా? నేను ఇక్కడ ఇలా కౌంట్ కూడా చేసుకోను, ఎందుకంటే 9 లెఫ్ట్ నుంచి 9th ప్లేస్లో ఉండే లెటర్ ఐ అని నాకు తెలుసు. ఓకేనా? నాకు ప్లేస్ వాల్యూస్ నోటెడ్ కాబట్టి నేను మీకోసం అక్కడ చూశాను, కానీ మామూలుగా అయితే అక్కడ 9 లెఫ్ట్ నుంచి 9 అనే నెంబర్ ఐ యొక్క ప్లేస్ వాల్యూ. ఓకే, ఇక్కడ నేను ఇవి కూడా నోట్ చేయను, చేయాల్సిన అవసరమే లేదు నాకు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో లెఫ్ట్ నుంచి అంటే ఏ నుంచి అని తెలుసు. 20 లెటర్స్ ముందుకెళ్ళి 11 లెటర్స్ మళ్ళీ వెనక్కి వచ్చేసాం. లెఫ్ట్ నుంచి 20 లెటర్స్ వెళ్ళిపోయి మళ్ళీ లెఫ్ట్కి వచ్చేసాం, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఫ్రమ్ లెఫ్ట్ టు లెఫ్ట్ ఆఫ్ అని ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆఫ్ అని ఉంటే యాడ్ చేస్తాం. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అంటే యాడ్ చేస్తాం. ఫ్రమ్ రైట్ టు రైట్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? అది గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే ఫ్రమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచే చూస్తాం, ఫ్రమ్ రైట్ అంటే రైట్ నుంచి చూస్తాం. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ నుంచే చూసాము, లెఫ్ట్ నుంచి 20 లెటర్స్ వెళ్ళిపోయి మళ్ళీ 11 లెటర్స్ వెనక్కి వెళ్ళిపోయాము. అదంతా మనకి ఎగ్జామ్లో టైం వేస్ట్ కాబట్టి 20 - 11 చేసేస్తే సరిపోతుంది. ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ అన్నారు కాబట్టి ఇంకా మిగిలిపోయింది 9. ఎక్కడి నుంచి చూడాలి అంటే ఫ్రమ్ లెఫ్ట్ అన్నారు కాబట్టి లెఫ్ట్ నుంచి ఆ 9th లెటర్ చూస్తే సరిపోతుంది. ఓకేనా? వెరీ ఈజీ. ఇవన్నీ నోట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థమవటం కోసం మాత్రమే చెప్పాను. ఇప్పుడు మేడం మీరు అది సబ్ట్రాక్ట్ అన్నారు, మాకు ఒక్కసారి క్లియర్గా చూపించండి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ నుంచి 20th లెటర్కి వెళ్ళిపోవాలి కదా. 20 అంటే కౌంట్ చేయాలంటే 20 అంటే టీ అని తెలుసు కదా, ఇక్కడికి వెళ్ళిపోతాం. ఓకేనా? అక్కడ నుంచి అగైన్ ఏం చేయాలి? అక్కడ నుంచి లెఫ్ట్లో 11. ఓకేనా? లెఫ్ట్ అంటే ఇటే కదా రావాల్సింది. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చేసాం కదా. ఏముంది ఇక్కడ? ఐ. ఓకేనా? అంటే మీకు ఈ షార్ట్కట్ తెలియకపోతే మీరు ABCD నోట్ చేసుకొని ఫ్రమ్ లెఫ్ట్ నుంచి 20th లెటర్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్లో 11 లెటర్స్కి వెళ్ళిపోతే ఆన్సర్ వస్తుంది. అదంతా మనకి 1 minute టైం వేస్ట్. అదే ఈ షార్ట్కట్ గుర్తుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్స్లో 2 or 3 సెకండ్స్లో అయిపోతుంది. ఓకేనా? క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం ఇంతసేపు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీకు అర్థమవుతుందని ABCD నోట్ చేసి ఒకసారి చూపించాను, లేదంటే షార్ట్కట్లో కూడా చెప్పాను. మాకు ఈ షార్ట్కట్లు వద్దు మేడం, మేము మామూలుగా ఇలా వెళ్ళిపోతామన్న వాళ్ళు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనగానే నోట్ చేసుకుంటారు. ఫ్రమ్ లెఫ్ట్ నుంచి నేను లెక్కేసుకుంటూ వెళ్ళిపోయాను. 20th లెటర్ అంటే టీ వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్ అన్నారు కాబట్టి, అక్కడ నుంచి లెఫ్ట్ ఆఫ్ 11 అన్నారు కాబట్టి మళ్ళీ 11 లెటర్స్ లెఫ్ట్లో కౌంట్ చేసుకున్నాను, అవి వచ్చేసింది. మాకు ఇది కష్టంగా ఉంది మేడం, మాకు ఇది చెప్పండి అంటే ఫ్రమ్ లెఫ్ట్ అన్నారు కాబట్టి ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఉంది కాబట్టి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాము. 9 వచ్చింది. ఆ 9 లెటర్ని రైట్ నుంచి చూడాలా లెఫ్ట్ నుంచి చూడాలంటే ఫ్రమ్ లెఫ్ట్ అన్నారు కాబట్టి సో లెఫ్ట్ నుంచే చూసుకుంటాం. లెఫ్ట్ అంటే ఏ నుంచి చూడాలి, రైట్ అంటే జెడ్ నుంచి చూడాలి. అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లెఫ్ట్ అంటే ఏ, రైట్ అంటే జెడ్ నుంచి. మళ్ళీ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే రివర్స్ అవుతుంది. ఓకేనా?